జూనియర్ విమలక్క అని కూడా అంటూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది నీకు? ఎవరైనా బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం కానీ చెప్పడం కానీ జరిగింది? నిజంగా నాకైతే హ్యాపీ మూమెంట్ అక్క. అంత పెద్ద వాళ్ళతో పోల్చడం అయితే నిజంగా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఏదో పాడుతున్నాం పోతున్నాం అని కాకుండా నీకు ఒక జూనియర్ విమలక్క అని బ్యాట్ చేసి చూసినావా, అది నాకు నిజంగా హ్యాపీ. ఇంత ముందుకు స్వాతి అంటే ఎవరికి తెలియదు వాస్తవానికి. ఇప్పుడు బయటికి వెళ్తే చాలా మంది గుర్తుపడుతున్నారు నన్ను, నాతో వచ్చి ఫోటోలు దిగడం కానీ ఇట్లా చేస్తున్నారు. సో నాకైతే నిజంగా హ్యాపీ అక్క. అట్లా ఆ పేరు పెట్టడం మనం పెట్టమని అడగలేము. మనము పాడుతున్న పాట చూసి వాళ్ళే గుర్తించి నువ్వు జూనియర్ విమలక్క లాగా వాడుతున్నావు, బెల్లి లలితక్క లాగా వాడుతున్నావు అని చెప్పి అనడం నాకు నిజంగా హ్యాపీ. విమలక్క జూనియర్ విమలక్క అన్నారు కాబట్టి ఒక పాట పడతావా విమలక్క సాంగ్ లిస్ట్ లో? తప్పకుండా. ఆరు తడి పంటకు నీరెత్తే మోటారును ఆపినారు, బిల్లు గట్టలేదని చెప్పి నీళ్లు పెట్టుకున్న నిజమే, బిల్లు బాకాయి పడ్డది నిజమే. నీళ్లు పెట్టుకున్న నిజమే, బిల్లు బాకాయి పడ్డది నిజమే. పంట వండిందాక గుండి దొర అంటే పొట్టకొచ్చిన పంట పొల్లు చేసేసిండ్రు. ట్రాన్సుకో జూలంతో నా బాయి మీద పడి మోటారు వీకిండ్రు, మీటరు ఆపిండ్రు. ఎట్ల బిల్లు గడుదును అయ్యో ఎట్లనే పడుదును. అసలేటి వానల్లో ముసలెట్ల గట్టుకొని మోకాడి బురదలో మణికట్టు దున్నితే గరిసెలెవరి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలెరో. గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలెరో. ఊరిడ్సినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా. ఊరిడ్సినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా. అంటే స్వాతి, ఇప్పుడు ఏ సాంగ్ ఆ సాంగ్ మాడ్యులేషన్ సింగింగ్ నేర్చుకున్న వాళ్ళే పాడలేకపోతున్నారు. అంటే ఇంత బేస్ తోటి ఇంత గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా చిన్న పిల్లవైనా సరే బేస్ వాయిస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ప్రజెంట్ రాజకీయాల మీద నీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలకి సంబంధించి ఏదైనా ఒక పాట పాడతావా? రాజకీయాల మీద అంటే అక్క, చాలా మంది మొన్న తెలంగాణ రావడానికి అమరవీరులు చాలా ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళ ప్రాణత్యాగం వలన మనకు తెలంగాణ వచ్చింది. అయినా కానీ వాళ్ళ ఉద్యోగాలు అలాంటివి ఏం లేవు. సో వాళ్ళందరికీ ఒక పాట పాడాలనుకుంటున్నాక, వాళ్ళందరినీ తలుచుకుంటూ ఒక పాట తెలంగాణ అమరవీరుల పైన. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా. పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా. పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా. ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చెరా. రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ. గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరా పోయింది కొడుకా. ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ. గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా. మీ త్యాగాల నెత్తూటి మరకల గాయాన్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుకా. ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. ఆ పూలకు నూరెళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా. అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుకా. వాడు దొంగాట ఆడిండు బిడ్డ. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా. ఉడుకు బువ్వల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా. పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా. పెట్రోలు పోసుకొని ఎట్లగా చూకున్నవు కొడుకా. పాట పాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఎలా వస్తున్నాయి అసలు. ఆ సాంగ్స్ లో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటది కదా అసలు. ఆ సాంగ్స్ అప్పట్లో సాంగ్స్ వేరు, ఇప్పట్లో సాంగ్స్ వేరు. నీకు ఫోక్ సింగర్స్ లో ఎక్కువగా నచ్చిన సింగర్ ఎవరు? ఫోక్ సింగర్స్ లో అంటే ఎక్కువ నాకు ఫస్ట్ నేను ఇన్స్పిరేషన్గా నాన్నని తీసుకున్న తర్వాత నాకు బయట అంటే ఎక్కువ నాకు ఫస్ట్ గద్దర్ తాత. సరే, గద్దర్ తాత అన్నారు కాబట్టి గద్దర్ తాతని తలుచుకుంటే ఒక పాట పాడతారా? ఓకే అక్క, తప్పకుండా. గద్దర్ తాత ఆడోళ్ళ పైన ఒక పాట రాసినాక, సో ఆ పాట పాడతా. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం
ఆడోళ్లకు ఏమిచ్చే సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే వరల్డ్ బ్యాంకోనికి కాలు గల్లునైతి విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా చిన్ని మాటడుగు తసెప్పుతావ బావా హో బావా. ఈ పాట. చాలా అంటే చాలా చక్కగా పాడావు, చాలా బాగుంది వాయిస్. అసలు ఏ సాంగ్ కంటే ఆ సాంగ్ మెల్ట్ అయిపోతుంది. గద్దారి తాతని ఎప్పుడైనా కలిసావా? అంటే మీ నాన్న ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నాన్న జిల్లా ప్రజానాట్య మండలిలో ఆయన ఒక గాయకుడు అక్క, యాదాద్రి జిల్లా భువనగిరి. సో ఇంకా గద్దర్ తాతని కలవడానికి అవకాశం అంటూ ఏం రాలే నాకు. చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి తిరగాలనే ఒక పెద్ద థాట్ ఉండే నాకు. అయినా కానీ నాకు అవకాశం దక్కలే. సో విమల అక్కని కానీ మధుప్రియ అక్కని కానీ వీళ్ళని కలిసిన.